వరద బాధితుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమకు సంబంధించిన సాంకేతిక సమస్యలని తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని స్పష్టం చేశారు. నష్టపోయిన వారిలో ఏ ఒక్కరూ అసంతృప్తితో ఉండటానికి వీల్లేదన్నారు. భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన వారికి ప్రభుత్వం నగదు విడుదల చేసిన సాంకేతిక సమస్యలతో 22,185 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు. సాయం పంపిణీలో సమస్యలు, బాధితుల ఫిర్యాదులపై సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. 602 కోట్ల రూపాయల పరిహారం పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో 588.59 కోట్ల రూపాయలు మాత్రమే జమయ్యాయి. 97% మంది ఖాతాల్లోకి నగదు చేరిందని అధికారులు సీఎంకు వివరించారు. ఖాతా వాడకంలో లేకపోవడం, ఆధార్ అనుసంధానం కాకపోవడం, కొన్ని ఖాతాలు క్లోజ్ కావడం, అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు కావడం, వివరాలు సరిగా లేకపోవడం తదితర సాంకేతిక సమస్యల కారణంగా 22,185 మంది ఖాతాల్లో సాయం జమ కాలేదు. బ్యాంకుకు వెళ్లి కేవైసీని పరిశీలించుకోవాలని వారికి సూచించాం. 2-3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది అని తెలిపారు. ఇప్పటికీ కొంతమంది పరిహారం కోసం దరఖాస్తు చేస్తున్నారని, వాటిని పరిశీలించి అర్హులైన వారికి సాయం అందిస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. ఖాతాల్లో డబ్బు పడని వారు సచివాలయ సిబ్బందిని సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించామన్నారు. మంత్రులు పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.